మన చంటి ఓ ఇంటి వాడయ్యాడు. అదేనండి కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఇక చంటి అండ్ ఫ్యామిలీ అక్కడ చేసిన లొల్లి ఎలా ఉందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎంత సంతోషంగా ఉన్నది ఎప్పుడైతే ఇంటికి కూడా రెంట్కి వచ్చారా 40,000 తెలుసా? ఎంత సంతోషకరమైన వార్త ఇది. మందేద్దామా? నువ్వు మందు పోయి అంతేనా? సరే రావే రా. అసలే కొత్తిల్లు మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. ఇంట్లో ఇల్లు దిగినోడల్లా కోటీశ్వరుడైనాడు. సార్ వచ్చాడు. బాగున్నారా అండి? బాగున్నాను సార్. ఏంటి విషయాలు? ఏదో మీ దయ అండి, మీరు రెంట్కి వచ్చారు, నేను చాలా హ్యాపీ. అయితే మ్యాటర్ ఏంటంటే ముందే చెప్తున్నాను సార్, అగ్రిమెంట్ మనం చాలా క్లారిటీగా రాసుకున్నాం. నెలకి 40,000 రూపాయలు రెంట్, అంతే. 2,000 రూపాయలు మెయింటెనెన్స్, అంతే. అగ్రిమెంట్ లో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఈ ఇంట్లో ఏది జరిగినా దానికి సంబంధించిన విషయాలు బాధ్యుని నేను. వెరీ గుడ్ సార్. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు సార్. ఇలాంటి ప్రెసిడెంట్లు ప్రతి అపార్ట్మెంట్ లో ఉండాలని నేను కోరుకుంటూ, మీకు 40,000 అండి సార్, ఇంటికి 80,000 ఇచ్చినా తప్పులేదు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ హ్యాపీ. ఎల్లెళ్ళు కరెంట్లన్నీ వైర్లు గిల్లు పనిచేస్తానే లేదు చూడు. ఈ అపార్ట్మెంట్ లో కొత్తగా దిగింది మీరేనా సార్? అవును సార్, నేను వాచ్మెన్ సార్, మెయింటెనెన్స్ ఇస్తే వెళ్ళిపోతాను సార్. మెయింటెనెన్స్? అవును సార్. బుద్ధి జ్ఞానం లేదురా నీకు? సిగ్గుచారం లేదు? వచ్చి దిగి 2 గంటలు కూడా ఆయన శవాలకు బట్టలేసినట్టున్నావు. నువ్వు ఎవరు నువ్వు అసలు మాట్లాడేది? ప్రెసిడెంట్ గారు ఎవరండి? దిగి 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే మన మెయింటెనెన్స్ అడుగుతున్నాడు. ఏ మనిషి అండి ఇది? అపార్ట్మెంట్ మీరు ప్రెసిడెంట్? బుద్ధి జ్ఞానం లేదు మీకు? మాట్లాడి సార్ నేనున్నానుగా, మీరు కూల్ గా ఉండండి. అరే ఎదవా, తర్వాత చూసుకుందాం. సార్ని కొంచెం ప్రశాంతంగా ఉండేరా. వెళ్ళు. అలాగే సార్. నేను బాధ్యుని, మీరు హ్యాపీగా కదా? ఇలాంటి ప్రెసిడెంట్ సార్ ప్రతి అపార్ట్మెంట్ కి ఉండాలి. మీ ఇంటికి 40,000 సార్, 80,000 కూడా ఇవ్వాలి. ఏమండి ఇంట్లో లిఫ్ట్ పని చేయట్లేదండి. ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? పని చేయట్లేదు సార్? లిఫ్ట్ పని చేయట్లేదా? నేను ఉన్నాను కదా, నేను బాధ్యుని కదా, నేను మోసుకొస్తాను, మీరేం బాధపడకండి. వెరీ గుడ్. ఇలాంటి అపార్ట్మెంట్లకి ఇలాంటి ప్రెసిడెంట్ ఉండాలి. 40,000 సార్, 80,000 కూడా ఇవ్వచ్చు. ఏమై వెళ్ళి ఆ వేడి నీళ్ళు వస్తున్నాయి లేదు చూడు. సరేనండి. ఏమండి ఏమైంది? ఇంట్లో వేడి నీళ్ళు రావట్లేదండి. వేడి నీళ్ళు రావట్లేదు. ప్రెసిడెంట్ గారు వేడి నీళ్ళు రావట్లేదండి సార్. వేడి నీళ్ళు రావట్లేదా? మా ఇంట్లో వేడి నీళ్ళు కాబట్టి మీకు తీసుకొస్తాను. ఓకేనా? లేదు అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నీ ఇంట్లో వేడి నీళ్ళు కాకొడితే పొద్దున్నే మా ఆవిడ వచ్చి రోజు బెల్లి కొట్టి ఏమండి వేడి నీళ్ళు కొద్దిగా ఏంటంటే తీసుకొచ్చి అది పెట్టిన తర్వాత అది స్నానం చేసిన తర్వాత మళ్ళీ నేను అడుక్కున్న తర్వాత నీ ఇంట్లో వేడి నీళ్ళు పెట్టి ఆఫీస్కి వెళ్ళాలన్నా నీ ఉద్దేశం? కొడితే చచ్చిపోతావు. నీళ్లు ఖాళీ చేస్తే ఏమే సామాన్లు సత్తా ఇల్లు ఖాళీ చేస్తారు. మీరు కూల్ గా ఉండండి, నేను పని చేయిస్తా. ఓకేనా? అరే గ్రీజర్ ఆన్ చేయండి రా. ఏమి మా అమ్మ నన్ను వస్తానని ఇంకా రాలేదు. అల్లుడు గారు, అల్లుడు గారు బాగున్నారా? మీ అమ్మ బాగున్నావా? బాగున్నాను. ఏంటండి మీరు లేట్గా వచ్చారండి? 10:30 అయిపోయింది. ఏం చెప్పమంటావు అల్లుడు? ఏసీ బోగులో వచ్చేవే కానీ అసలు అది ఒంటెద్ద బండ్లాగా టిక్కు 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 అని నడిచింది కానీ స్పీడే రాలేదు అల్లుడు. ఏంటో తెలియదు, మరి ఇంట్లోకి వచ్చిన మహత్యమా ఏంటో తెలియదు కానీ లేటో లేటు లేటో లేటు, ఆటో వాడు లేటు, ట్రైన్ లేటు. ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? లేట్ అయిందండి సార్ మా అత్తమామకి. అయితే నేనేం చేయాలి? నీకేం చెయ్యాలా? అవును, నువ్వు మాట్లాడు. ఏంటి అన్నావు నువ్వు? ఎవరు మీరు? ఎవరు మీరంటావేంటి? ఆయన అత్తయ్య గారిని మాట్లాడ కొట్టిన పిండిలా మాట్లాడే. నీవెప్పుడు పెందలగాడే మా అల్లుడింటికి కానీ బయలుదేరితే పెందలగాడే వచ్చేవాళ్ళు. అదేంటో గాని నీ కొంపలో దిగిన వాస్తేంటో గాని లేటో 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 లేట్ గానే వచ్చావు. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? దానికి దీనికి లింక్ పెట్టకండి. ఏంటన్నా నువ్వు? లింక్ అన్నావా? అంటే లింకా? మా అల్లుడి ఎవరితో లింక్ ఉందన్నా? అవ్వను మార్చరీలో కొత్త శవం లాగా ప్రతిసారి మధ్యలో దూర్తావేరా? సిగ్గుశరం లేదు నీకు? నేను మెయింటెనెన్స్ అడగడానికి రాలేదు సార్. మా అపార్ట్మెంట్ గేట్ కింద ఒక కారు పెట్టారు, ఆ కారు మీదేమని చెప్పి అడగడానికి వచ్చాను సార్. అపార్ట్మెంట్ గేట్ కింద ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్, ఏమైంది? అపార్ట్మెంట్ గేట్ కింద కారు పెట్టారండి. లఫ్ట్ గారు వచ్చిన అడుగుతున్నా అంటే కొత్తింట్లోకి వచ్చిన ప్రతి వాడి కారు పెడతారా మీ ఉద్దేశం? ఆ కారు ఏదో తెలుగు 90 నెంబర్ కారు సార్. అది ఆ నెంబర్ నాదిరా. నీ కారు అడ్డుగా పెట్టి నా అల్లుడు గారి కారు అడ్డుగా ఉందని చెప్పేసి నా అల్లుడు గారి దగ్గరకు వచ్చి లేని పని కంప్లైంట్ ఇస్తావా నువ్వు? అసలు నా అల్లుడు గారు అంటే ఏమనుకున్నావురా? నా అల్లుడు గారి కారు ఎంత కొత్తగా ఉంటుందో తెలిసినా అలా రోడ్డు మీద వెళ్తుంటే తారు రోడ్డు మీద తాసుపామలాగా మెలులు తిరిగి వెళ్తాదరా. నువ్వు ఇంటి వాండ్రవా?
పాపం అత్తయ్య గారు ప్రెసిడెంట్. అల్లుడు గారు మీరు అమ్మాయిని పండగ కిందకి పంపించలేదండి? అంటే అమ్మాయిని పండగ పంపిరంటే ఇప్పుడు ఇల్లు షిఫ్టింగ్ అవుతున్నాం మామయ్య గారు. ఇప్పుడు సడన్ గా పండగ పంపిరంటే కష్టం కదా. మీరు ఎలా రండి అసలు ఏమయ్యా 5 పండగలు దాటిపోయినాయి, సంక్రాంతి పండుగ వచ్చింది. అందరు అత్తలు ఇంట్లో కాడా, అందరు తల్లిని ఇంటి కాడా, ఆడపిల్లలందరూ ముగ్గేసుకుంటే ఎంత అందంగా ఉంది. నా ఇంటి కాడా నా కూతురు రాకుండా ముగ్గేయకుండా ఉంటే నా ఇల్లు ఎలా పోసిపోయింది నీకేం తెలుసు అల్లుడు? తెలుసు అల్లుడు. ప్రెసిడెంట్ గారు దీనికి కూడానా? చెప్పండి సార్, ఏమైంది? వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పండగకి పంపించలేదని ఇష్టం వచ్చి మాట్లాడుతోంది సార్. పంపేపోతే నాది బాధ్యత. నువ్వే అగ్రిమెంట్ ఏమి రాసావు? ఈ ఇంట్లో ఏది జరిగినా నీదే బాధ్యత అన్నావు కదా. అవును. మరి మాట్లాడవేమా అంటే నీ ఇంట్లో రెంట్కి వచ్చింటే పక్కింట్లో గొడవ వస్తుంటే నువ్వు పట్టించుకోవా? సిగ్గుతో లేదు? ఒక మనిషికి మనిషిలా సాయం చేయడానికి ఏం పోయగలవురా నీకు? ఏం బతుకురా నీది? బతుకుచ్చాడా? ఏమయ్యా ఇంటి వంటరు నీకు పెళ్లి అయ్యిందా? కాలేదండి. నీకు కాలేదు కాబట్టి ఆ కన్న కూతురు ప్రేమ ఏంటో, ఆ ఇల్లాల గొడవ ఏంటో, ఆ పిల్లల గొడవ ఏంటో తెలియదురా. ఆ దేబ్రమోహం ఏంట్రా? పోనీలే అత్తయ్య గారు. పాపం ప్రెసిడెంట్. బీపీ పేషెంటా అండి మీ అత్తగారు? బీపీ పేషెంట్ అన్నావా? మామయ్య గారు మాట్లాడతారు, లాయర్. బీపీ అన్నావు కదా ఆవిడ్ని. బీపీ అనే పదం ఇలాగే ఈస్ట్ గోదావరిలో వాడినందుకు వాడికి మరణ శిక్ష విధించారు. అవునా? కాబట్టి మీకు 153/43 సెక్షన్ ప్రకారం మరణ శిక్ష అనే కేసు వేస్తున్నాం. నా మీదే కదా. ఎలాగో శిక్ష పడిపోతుంది కాబట్టి నువ్వు బతికేందుకురా ఇంకా లాభం. ఈ ఇల్లు నా పేరు మీద రాసి ఇచ్చేసి ఎలాగో ఆ 20 లక్షలు 30 లక్షలు అవన్నీ తర్వాత చూసుకుందాం. ఆ దరిద్రం వెళ్ళిపోతే ఆ పేపర్లు ఏమన్నా మొక్కాన కొట్టురు, సంతకాలు పెట్టి దొబ్బెత్తా. చూసారా, మొత్తానికి ఈ సంక్రాంతి పండగకి మీ అమ్మాయి పేరు మీద 3 ఇల్లు. నాకు తెలుసు అల్లుడు, నువ్వు గొప్ప తెలివైనడు కాబట్టి నీకిచ్చి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం. ఇలాగే 4-5 ఇల్లులు సంపాదించు. నువ్వు పండగ రాకపోయినా పర్వాలేదు. వెళ్ళి టాబ్లెట్ వేసుకోలేతే గుండె అయిపోయేటట్టు. మరి వెళ్తాం మరి. ఆ, బయలుదేరు. జాగ్రత్త అమ్మాయి, అల్లుడు జాగ్రత్త అమ్మా. నువ్వు పదా. మీ నాన్న ఇలానే కేసులో ఇరికించి పెళ్లి చేసుకుందేమో. అవునండి. ఏం చేస్తున్నారు నువ్వు? అవుతుంది. నెక్స్ట్ మంత్ గలు ఆ ఫ్లాట్ రాసి ఇచ్చేస్తా. ఇదే ఫ్లాట్ నా ఇల్లు సార్ ఇది. అయ్యా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్. రోజా గారు మంచి లిటిగెంట్ అత్తమామలు పెట్టుకొని ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు రైట్ చేసుకుంటున్నావా చంటి? సమస్య లేదు. బాగుంది, కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ. నాగబాబు గారు దేనికైనా వాడే బాధ్యుడు కాన్సెప్ట్ చాలా బాగా చేసావు. ట్రైన్ లేట్ అయినందుకు కూడా ఇంటి మీద పెట్టాడు. రాజు ఆవేశపడిపోయి చచ్చిపోతాడేమాట. బాగుంది చంటి.